నీ కన్నీటిని ఎవరూ చూడట్లేదని ఏడుస్తున్నావేమో ఒంటరిగా మిగిలిపోయి. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కన్నీటికి తగినటువంటి సమాధానం పొందుకోబోతున్నావు. అందుకే నీ పూట నేను అంటాను తెలుసా, నీ కన్నీటిని ఎవరూ చూడట్లేదని బాధపడొద్దు. నీ కన్నీటిని చూసి నీ ప్రార్థన అంగీకరించి నీకు సమాధానం ఇచ్చే దేవుడు నీతోనే ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. కొర్నేలి ఎవరు? ఒకటి, అతడు తన ఇంటి వారితో కలిసి భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కొర్నేలి ఎవరు అనంటే అతడు ధర్మము చేయుచున్నవాడు, ఉపకార ధర్మము చేయుచున్నవాడు. కొర్నేలి ఎవరు అనంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నవాడు. ఈ మూడు కొర్నేలి కలిగి ఉన్నట్లుగా, కొర్నేలి ఈ మూడు మంచి ఆధ్యాత్మికమైనటువంటి తన ఆత్మీయ జీవితంలో ఒక మంచి లక్షణాలు ఈ మూడు కలిగినట్లుగా ఈరోజు నీవు నేను కూడా మంచి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనంటే, మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా రెట్టింపు చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా మనలో ఉండవలసినది భయభక్తులు కలిగి బ్రతకటం, దేవునికి నచ్చినటువంటి పని ధర్మము చేస్తూ మనకున్న దాంట్లోనే సహాయపడుతూ ముందుకు వెళ్ళటం. మూడవది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ మనము దేవుని దగ్గర బ్రతకటం. ఈ మూడు నీ జీవితంలో ఉంటే నిశ్చయముగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు.